హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల సంచలన నిర్ణయం అండి. ప్రభుత్వానికి భారీ షాక్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ చిరకాల డిమాండ్ల సాధన కోసం ఇప్పుడు ఒక అత్యంత సంచలనమైన మరియు కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇది ప్రస్తుత దేశ పీఎం నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఒక భారీ షాక్ అని చెప్పవచ్చు. గత కొంతకాలంగా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వచ్చే ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మెకు ఉద్యోగులు పిలుపునిచ్చారు. సో, ఏసీబీ లైవ్ నివేదికల ప్రకారంగా ఏపీబీ కాన్ఫరెన్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ అసోసియేషన్ వర్క్స్ సీసీజీఈడబ్ల్యూ ఈ మేరకు ప్రభుత్వానికి ఒక అత్యంత స్పష్టమైన మరియు కఠినమైన హెచ్చరికనైతే జారీ చేసింది. తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే సానుకూల చర్యలు జరపకపోతే దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను స్తంభింపజేస్తామని వారు కేబినెట్ సెక్రటరీకి రాసిన లేఖలో కుండబద్దలు కొట్టారు. మరి ఈ నిరసన కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదని దేశంలోని రైల్వేలు, పోస్టల్స్, ఇన్కమ్ ట్యాక్స్ వంటి అనేక కీలక విభాగాల సిబ్బందితో పాటు కోట్లాది మంది పెన్షనర్లు కూడా ఇందులో భాగస్వామ్యం కాబోతున్నారు. ఇది దేశ పరిపాలనా యంత్రాంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఉద్యోగ సంఘాలు ప్రధానంగా 8వ వేతన సంఘం ఏర్పాటు మరియు దాని విధి విధానాల్లో సమూల మార్పులు చేయాలని గట్టిగా కోరుతున్నారు. ప్రతి 10 ఏళ్లకోసారి వచ్చే పే రివిజన్ ప్రక్రియలో కేవలం ప్రభుత్వ నిర్ణయాలే కాకుండా సమాఖ్య మరియు నేషనల్ కౌన్సిల్ ఇచ్చే కీలక సూచనలను మరియు ప్రతిపాదనను కూడా పరిగణలోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న 50% కరువు భత్యాన్ని ప్రాథమిక వేతనంతో కలపాలని వారు పట్టుబడుతున్నారు. ఇలా డిమాండ్‌ను బేసిక్ పేలో విలీనం చేయడం వల్ల హెచ్ఆర్ఏ వంటి ఇతర అలవెన్స్‌లు కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. ఇది ఉద్యోగి ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. దీంతో పాటు కొత్త వేతన సంఘం అమల్లోకైతే వచ్చి పూర్తి స్థాయి వేతన సవరణ జరిగే వరకు తక్షణ ఊరటగా 20% మధ్యంతర భృతిని మంజూరు చేయాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా అడుగుతున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి పెన్షన్ విధానాలపై ఉద్యోగులు మరియు పెన్షనర్లలో ఒక రకమైన అభద్రతా భావం మరియు తీవ్ర అసంతృప్తి నెలకొంది. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులతో ముడిపడి ఉన్నటువంటి ఎన్‌పీఎస్ మరియు ఇటీవల ప్రతిపాదించినటువంటి యూపీఎస్‌లను తాము ఏమాత్రం ఆమోదించబోమని వాటిని పూర్తిగా రద్దు చేయాలని అయితే వారు కోరుతున్నారు. కేవలం పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ తిరిగి తీసుకురావడం ద్వారానే తమకు మరియు తమ కుటుంబాలకు నిజమైన సామాజిక భద్రత లభిస్తుందని వారు బలంగా నమ్ముతున్నారు. ఒక ఉద్యోగి రిటైర్ అయిన తేదీతో సంబంధం లేకుండా పెన్షనర్లందరికీ సమానమైన ప్రయోజనాలు మరియు పెన్షన్ సవరణలు కల్పించాలని, సీనియర్ సిటిజన్లకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆర్థిక ఇబ్బందుల పేరుతో ప్రభుత్వం నిలిపివేసిన 18 నెలల డీఏ బకాయిల కోసం కూడా లక్షలాది మంది పెన్షనర్స్ కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తూ ఉన్నారు. 3 విడతలుగా రావాల్సిన ఆ బకాయిలను వడ్డీతో సహా వెంటనే విడుదల చేయాలని సంఘం డిమాండ్ చేస్తోంది. ఎందుకంటే అది ఉద్యోగుల కష్టార్జితమని వారు గుర్తు చేస్తున్నారు. దీంతో పాటు పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి 15 ఏళ్ల నుండి 11 ఏళ్లకు తగ్గించాలని కోరుతున్నారు. సాధారణంగా ఉద్యోగి రిటైర్ అయినప్పుడు ఒకేసారి కొంత మొత్తాన్ని తీసుకుంటే కమ్యుటేషన్ దాన్ని రికవరీ చేయడానికి 15 ఏళ్ల సమయం పడుతుంది. కానీ ఆ రికవరీ 11 ఏళ్లలోనే పూర్తవుతుందని గణాంకాలు చెప్తున్నాయి. మరి దీన్ని తగ్గించడం వల్ల వృద్ధ పెన్షనర్లకు నెలకు వచ్చే పెన్షన్ మొత్తం పెరిగి వారి ఆర్థిక అవసరాలకు మరియు ఆరోగ్య ఖర్చులకు ఎంతో మేలు జరుగుతుంది అని వారు భావిస్తూ ఉన్నారు.
సో, దేశంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న లక్షలాది పోస్టుల భర్తీ విషయంలో కూడా నిరసన జ్వాలలు మిన్నంటుతున్నాయి. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉద్యోగులపై పని భారం అసాధారణంగా అయితే పెరుగుతోందని, దీనివల్ల వారు మానసిక ఒత్తిడికి మరియు అనారోగ్యానికి గురవుతున్నారని సంఘం ఆవేదన చెందుతోంది. అలాగే విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించే కారుణ్య నియామకాలపై కూడా ప్రస్తుతం ఉన్న 5% కోటా నిబంధనను పూర్తిగా తొలగించాలని వారు కోరుతున్నారు. అలాగే ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగి కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈ కోట అడ్డంకిగా మారకూడదని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇక కార్మిక చట్టాల్లో ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి మార్పులను కూడా ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ఉన్న 4 లేబర్ కోడ్లను తక్షణమే వెనక్కి తీసుకోవాలి అని చెప్పి వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఔట్‌సోర్సింగ్ మరియు కార్పొరేటీకరణ విధానాలకు స్వస్తి పలకాలని, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ శక్తులకు కట్టబెట్టకూడదని వారు కోరుకుంటున్నారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే కార్మికులకు కూడా శాశ్వత ఉద్యోగులతో సమానంగా సమాన పనికి సమాన వేతనం అందించాలనైతే పోరాడుతూ ఉన్నారు. మరి ఇలా చేయటం వల్ల శ్రమ దోపిడీ తగ్గి సామాన్యుడికి కూడా న్యాయం జరుగుతుందని వారు గట్టిగా విశ్వసిస్తూ ఉన్నారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కోట్లాది మంది కార్మికులకు కూడా సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సమాఖ్య గుర్తు చేస్తోంది. ఈ శ్రామ్ పోర్టల్‌లో నమోదైన కూలీలు మరియు కార్మికులందరికీ ప్రభుత్వ ఖర్చుతో ఆరోగ్య బీమా మరియు ప్రసూతి ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేస్తోంది. మరి వృద్ధాప్యంలో ప్రతి కార్మికుడికి ఆసరాగా ఉండేలాగా నెలకు కనీసం 9,000 పెన్షన్ ఉండేలాగా చట్టం చేయాలని విజ్ఞప్తి చేస్తోంది. అదేవిధంగా పోస్టల్ శాఖలో అత్యంత తక్కువ వేతనంతో పనిచేస్తున్న గ్రామీణ డాక్ సేవక్ జీడీఎస్‌లకు కూడా రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులతో సమాన హోదా మరియు సౌకర్యాలు కల్పించడం వారి కనీస హక్కు అని వారు గుర్తు చేస్తూ ఉన్నారు. మరి మొత్తానికి ఫిబ్రవరి 12వ తేదీన జరగబోయే ఈ భారీ సమ్మెలో అన్ని అనుబంధ సంఘాల ప్రతినిధులు, రాష్ట్ర మరియు కేంద్ర స్థాయి నాయకులు స్వచ్ఛందంగా పాల్గొంటారని సెక్రటరీ జనరల్ ఎస్‌బి యాదవ్ గారు అధికారికంగా ధృవీకరించారు. ప్రభుత్వం తమ విన్నపాలను ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఈ ఉద్యమాన్ని రాబోయే రోజుల్లో మరింత ఉధృతం చేస్తామని, మరియు ఇది ఒక చారిత్రాత్మక పోరాటంగా మారుతుందని కూడా ఆయన హెచ్చరించారు. మరి ఉద్యోగుల వేతన సవరణ, పెన్షన్ భద్రత మరియు కార్మికుల హక్కుల కోసం జరుపుతున్న ఈ పోరాటం ఇప్పుడు అత్యంత కీలక దశకు చేరుకుంది. సోమవారం నాడు ప్రభుత్వం నిర్వహించబోయే ఉన్నత స్థాయి చర్చల ఫలితాన్ని బట్టి ఈ సమ్మె ఏ విధంగా ముందుకెళ్తుంది మరియు దేశ భవిష్యత్తుపై దీని ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది.